ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంకు మొదటిసారిగా విచ్చేశారు. పలు శాఖల మండల అధికారులు పాల్గొన్నారు. ఎంపీటీసీలు, సర్పంచులు సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. విద్యాశాఖ ఎంఐఓ నీలకంఠం ప్రసంగిస్తూ ఎస్ఎస్సీ పరీక్షలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అవుతుందని, ఆ విషయంపై పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పారు. సీడీపీఓ అధికారి ప్రసంగిస్తూ అంగన్వాడీ సెంటర్లకు అనుకున్న విధంగా సదుపాయాలు సమకూరుస్తున్నామని అన్నారు. మిగతా అంశాలపై అధికారులు, ఎంపీటీసీ, సర్పంచుల సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం గ్రామాలకు సంబంధించిన పనులు ఇంతవరకు కాలేదని, గత పాలకులు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు విషయంలో విఫలమయ్యారని మండిపడ్డారు. రెండు గ్యారెంటీలకు ఆన్లైన్లో కరెక్షన్లు చేయడానికి కోసము ప్రజాపాలన కేంద్ర సేవా కేంద్రము మా ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఏమన్నా ఇంటర్నెట్ అప్లై చేసుకున్న దాంట్లో ఏమన్నా తప్పులు ఇట్లా ఏమన్నా ఉంటే, కరెక్షన్లు ఉంటే ఆ కరెక్షన్లు చేయబడతాయి. గ్యాస్ది కానీ ఎలక్ట్రిసిటీది కానీ ఆ రెండింటికైతే ప్రజెంట్ ఉన్నది. అవి ఇప్పుడు ఏమన్నా ఉంటే అవి చేస్తాం.